మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో ఆరాధనకు వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు శుభములు మీకు చెల్లిస్తూ ఉన్నాను. చాలా సంతోషించిన దేవుని వర్తమానము గ్రంథాలు తెరవండి. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 32వ వాక్యాన్ని చదువుకుందాం. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించినవాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహించాడు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 3-4 వాక్యాలు కూడా చదువు. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకును మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీర ఆకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. ఈ 2 వాక్యాలు చదువుగా మనకు ఏమి బోధింపబడుతుంది అంటే, దేవునికి ఒక కుమారుడు ఉన్నాడట. ఆ కుమారుడు సొంత కుమారుడు. ఆ కుమారుణ్ణి మనకు అనుగ్రహించినట్టు పాప శరీర ఆకారంలోనికి ఆయన పంపించి మన పాపాలు తొలగిపోవునంతగా పాపం యొక్క శిక్ష ఆయన మీద వేసినట్టు మనం చూస్తూ ఉన్నాం. దేవునికి సొంత కుమారుడు అంటే యేసు ప్రభువు దేవుడు కాడా? దేవునికి సొంత కుమారుడు అని రాయబడినట్టు ఆ మాటలు యేసుక్రీస్తు వారు దేవుడు కాడు. యేసుక్రీస్తు వారు ఎవరు? తండ్రికి సొంత కుమారుడు. మామూలు కుమారుడు కాదు, సొంత కుమారుడు. అంటే ఈయన ఎలా వచ్చాడు? ఉన్నవాడా, ఉద్భవించినవాడా, ఆదిలో ఉన్నవాడా, లేకపోతే మధ్యలో వచ్చినవాడా? యేసుక్రీస్తు వారి యొక్క స్థితిగతులు ఈరోజు మనం తెలుసుకోవాలి. చాలామంది యేసుక్రీస్తు వారిని దేవుడు అనలేకపోతున్నారు. ఆయన కుమారుడండి, ఆయన దేవుని కుమారుడండి, ఆయన దేవునికి అద్వితీయ కుమారుడండి, దేవునికి సొంత కుమారుడండి అన్న మాటల చేత ప్రభువును తక్కువగా ఎంచుతున్నారు. ఈరోజు చాలా ఆత్మీయ లోతుల్లోకి మిమ్మల్ని నడిపించాలని దేవుని ఆత్మ ద్వారా నేను మీ ముందున్నాను. అందుకోసమే ఆసక్తి కలిగి వినండి ప్రియులారా. మనుషులకు కుమారులు ఉంటారు, దేవునికి కుమారుడేంటి? మనుషులకు కుమారుడు కావాలంటే ఆయనకి వివాహం అవ్వాలి, ఆయనకి పెళ్ళి అవ్వాలి, ఆ భార్య ద్వారా వారికి కుమారుడు పుడతాడు. దేవుని కుమారుడు ఎలా వచ్చాడు? ఇవన్నీ మనం తెలుసుకోవాలి. ఇవి ఆత్మ సంబంధాలు, ఆత్మ చేత మాత్రమే ఇవి బోధింపబడతాయి, అందరికీ సాధ్యపడవు. దేవుడు ఆత్మీయులకు మాత్రమే ఈ విషయాలను తెలియజేస్తాడు, అందరికీ అర్థం కావు. దేవుని సొంత కుమారుడండి, దేవుని అద్వితీయ కుమారుడండి యేసు ప్రభు, అక్కడికి ఛాలెంజ్ చేస్తారు వారి భక్తి జీవితం. ఏంటి ఇందులో గుప్తమై ఉన్న సత్యాలు ఏమిటి? దేవుని కుమారుడు ఏంటండి?
మనకు కాబట్టి కుమారుడు మనకు అవసరం. దేవుని కుమారుడితో ఏం పని ఉంది? ఇటువంటి లోతైన విషయాలు మనం నేర్చుకోవాలి. చూద్దాం. కీర్తన గ్రంథములో 2వ కీర్తన 7వ వాక్యములో ఒకసారి మీరు చదవండి ప్రియులారా. కట్టడలను నేను వివరించెదను, యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చాను, నీవు నా కుమారుడవు. ఆహా, దేవుడు అంటున్నాడు, నీవు నా కుమారుడవు, నేను నిన్ను కని ఉన్నాను. అంటే సొంత కుమారుడు ఎలా వచ్చాడంటే తండ్రి కనబట్టి వచ్చాడు అని తొందరపడకండి. ఉన్న విషయాలను ఇతరులు ఇలా బోధిస్తూ ఉంటారు. అలా కొద్దిసేపు అలాగా వాక్యాలను విందాం. వాళ్ళు చెప్తారు, తండ్రికి అన్నాడండి, తండ్రి కనిన కుమారుడండి, తండ్రి చేత ఉద్భవించబడిన వాడండి, తండ్రి సృష్టించుకున్న కుమారుడండి అని చెప్తారు. ఇదే మాట మీకు ఎబ్రిల్ రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వాక్యంలో కూడా ఇదే ఉంటుంది. నువ్వు నా కుమారుడు, నేడు నిన్ను కని ఉన్నాను అన్నమాట అక్కడ కూడా ఉంటుంది. ఎలా కంటాడు? తండ్రి కుమారుణ్ణి ఎలా కంటాడు? ఎలా సాధ్యమవుతుంది? మనకు సాధ్యం, మానవులకు సాధ్యం. దేవుడు కుమారుని ఎలా కన్నాడు? ఈరోజు ప్రియ దేవుని పిల్లలారా, ఆధ్యాత్మికమైన విషయాలు ఇవి. ఆత్మీయంగా జీవించే వారికి అర్థమవుతుంది ఈనాటి సందేశం. మామూలుగా వినేవారికి ఏదో చెబుతున్నారు అని వినేసి వెళ్ళిపోతారు. దేవుని కోసం తప్పించేవారు ఉంటారు, దేవుని కోసం జీవించేవారు ఉంటారు. వారికి చాలా ఇష్టంగా ఉంటుంది. ఈరోజు ఒక బిర్యానీ పెట్టినట్టుగా ఉంటుంది. అవును కదా? యేసు ప్రభువును దేవునిగా మనం ఆరాధిస్తూ ఉంటే దేవుడు అంటున్నాడు, నేను కని ఉన్నాను, నీవు నా కుమారుడు అని తండ్రి అయిన దేవుడు మాట్లాడుతున్నాడు కదా. ఇక్కడ మనం చూసాం, సొంత కుమారుడు మన కొరకు అప్పగించబడినట్టు మనం చూసాం కదా. రెండు బాగానే ఉన్నాయి. ఈ వాక్యాలు బాగా జత చేయబడ్డాయి. క్రీస్తునందు నా ప్రియ దేవుని పిల్లలారా, యేసు ప్రభువుని గురించి చాలా మందికి తెలియక సోషల్ మీడియాలోనూ ఇట్లాగా బోధకులు చాలా మంది ఆయన కుమారుడే గాని దేవుడు కాడు అని చెప్తూ ఉంటారు. మన క్రైస్తవులు వింటూ ఉంటారు, అవునండి ఆయన కుమారుడు అండి. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని పిల్లలారా, ఆయన దేవుడు, మన ఆరాధ్య దైవం. ఇంతకాలం చేస్తున్న భక్తి ఏమైనట్టు? ఆయన కుమారుడేనా, దేవుడు కాడా? నేను ఇప్పుడు చెప్పిన ఆ రెండు మాటలను బట్టి మీరు ఎక్కడైనా కూర్చొని వింటే అవును కదా, ఆయన కుమారుడే కదా, దేవుడు కనిన కుమారుడే కదా, ఆయన మన పాపముల కొరకు పంపబడ్డాడు కదా, శరీర ఆకృతిలోనికి వచ్చి మన మీద ఉన్న పాప శిక్షణ ఆయన భరించిన వాడు కదా, వెనుతీయక తన సొంత కుమారుని తండ్రి మన కొరకు ఇచ్చినాడు కదా. అయితే ఆయన దేవుడు కాడా? దేవుడు కాడు. అవును, కొన్ని లేఖనాలు మనం ఒక 2-3 చోట్ల మాత్రమే కాకుండా బైబిల్ అంతటిలో మనము పరిశోధన చేయాలి. దేవుని విషయాలను పరిశీలన చేయాలి, పరిశోధించాలి.
ఒక చోట ఒక వాక్యం ఉంటుంది, అదే నిర్ధారణ కాకూడదు. అదే అని మనం ఖచ్చితంగా రాజముద్ర వేయకూడదు. పరీక్షించాలి, పరిశోధించాలి. యేసుక్రీస్తు వారి గురించిన బోధ ఇంతేనా? దేవుడు కంటే పంపబడిన వాడా? దేవుడు కంటే సొంత కుమారుడిగా ఆయన ఉన్నాడా? ప్రియ దేవుని పిల్లలారా, ఇప్పుడు మనము ఆదికాండం 1వ అధ్యాయం 26 నుండి 28 వాక్యాలు మనం చదువుకుందాము. దేవుడు మన స్వరూపమందు, దేవుడు, అక్కడ ఆగండమ్మ, అక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? మన స్వరూపమందు, దేవుడు మన స్వరూపమందు. దేవుడు ఒకరు కాదు, దేవుడు ఒక్కడే. ఒక దేవునిలో ముగ్గురున్నారు. దేవుడు మాట్లాడుచున్న మాటలవి. మన స్వరూపమందు, మన పోలిక చొప్పున నరులను చేయుదుము అని దేవుడు మాట్లాడేటప్పుడు ఎలా ఉండాలి? నేను అని రావాలి కదా, నేను అన్న మాట రావాలి. అక్కడ ఏముంది? అక్కడ మన అంటే అక్కడ బహువచనం, ఏకవచనం కాదు, బహువచనం. అంటే ఇద్దరు తర్వాత ఎంతమంది ఉన్నా బహువచనం. దేవుడు ఒకడే. ఆ ఒక్క దేవునిలో ముగ్గురున్నారు. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. ఇది త్రిత్వ సిద్ధాంతం. మన సంఘాలు ఆ సిద్ధాంతం మీద కట్టబడ్డాయి. మన భక్తి జీవితం ఆ సిద్ధాంతం మీద కట్టబడింది. తండ్రి ఒక్కడే, తండ్రి అయిన దేవుడు ఒక్కడే. కానీ ఆ ఒక్క దేవునిలో ముగ్గురున్నారు. ఎవరిదండి ఇల్లు? రాజ్కుమార్ గారిది. రాజ్కుమార్ కూడా ఆయన ఉండేది. రాజ్కుమారు, ఆయన భార్య, పిల్లలు ఉన్నారండి. పేరెవరిది? రాజ్కుమార్. ఒక్క రాజ్కుమార్ ఉంటే దాన్ని ఇల్లు ఎందుకు అంటారు? రాజ్కుమార్తో పాటు భార్య, బిడ్డలు ఉన్నారండి. మీకోసం కోడిగుడ్డు తీసుకొచ్చాను. కనబడదు. ఏం కనబడుతుంది ఇక్కడ? కోడిగుడ్డు, పెంకు కనబడుతుంది. దీన్ని ఏమంటారు? కోడిగుడ్డు అంటారు. కోడిగుడ్డు లోపల మీకు కనబడినవి ఉన్నాయి. చెప్పండి. తెల్ల సొన, పసుపు సొన, ఇంకేముంటది? ఏం లేదు. ఉడకేయండి. మొత్తం ఎలా ఉంటది? మధ్యలో ఎక్కడ ఉంటాను ఉంటుందా? గమనించారా? ఉండలేదా? దాన్ని గాలి గది అంటారు. పసుపు అంటే తండ్రి అయిన దేవుడు, తెలుపు అంటే తండ్రి అయిన దేవుడు, పసుపు అంటే యేసు ప్రభువుకు సాదృశ్యం. ఆ గ్యాప్ ఉండదు చూసారా? ఆ గొంట, అది గాలి గది అంటారు. లేకపోతే గుట్టు చెడిపోతుంది. దానికి గాలి ఉండాలి. ఆ రెండు ఉండాలంటే పరిశుద్ధాత్మ. ఈ కోడిగుడ్డుల లోపల మనకు కనబడని 3 భాగాలు ఉన్నాయి. మన శరీరంలో కూడా శరీరము, ఆత్మ, జీవం, ప్రాణం. అప్పుడే మనం మనుషులమయ్యాం. మనుషునికి శరీరం ఉంటుంది, ప్రాణం ఉంటుంది, ఆత్మ ఉంటుంది.
అలాగే దేవుడు ఆ దేవునిలో తండ్రి అయిన యెహోవా, కుమారుడైన యేసుక్రీస్తు వారు, ఆత్మ అయిన పరిశుద్ధాత్మ దేవుడు. ఒక దేవునిలో ముగ్గురు పనిచేస్తూ ఉన్నారు. ఇది బైబిల్ చెప్పే నగ్న సత్యం. ఇక్కడ కుమారుడు గురించి చాలామంది దేవుడు అని చెప్పక దేవుని చేత సృష్టించబడ్డాడండి, దేవుని చేత వచ్చిన వాడండి, ఆయన గురించి విశేషంగా ఏం చెప్పేది ఏం లేదు, తండ్రి అయిన దేవుడు ఒక్కడే, యేసుక్రీస్తు వారి కుమారుడు, అంత మాత్రమే గాని కుమారుడు దేవుడు కాడు. ఇటువంటి బోధలు హల్చల్ చేస్తూ ఉన్నాయి. ఇటువంటి బోధలు మన ఊర్లో కూడా ఉన్నాయి, మన పక్కనే ఉన్నాయి. మనం ఏదో రావడం పోవడంగా ఉంటుంది. యేసుక్రీస్తు దేవుడని మీరు రుజువు చేయగలరా? లేఖనాలు తీసి యేసుక్రీస్తు వారు నిజంగా దేవుడండి అని మనము చెప్పగలుగుతామా? ఇంకొక వాక్యం చూపిస్తాను. ప్రకటన గ్రంథంలో 3వ అధ్యాయంలో 14వ వాక్యం ఒకసారి చూడండి. లవోదికయ సంఘానికి, ఆ సంఘపు దూతకు ఇలాగు రాయుము, ఆమెన్ అనువాడును, నమ్మకమైన సత్య సాక్షియు, దేవుని దృష్టికి ఆది అయి ఉన్నవాడు. దేవుని సృష్టికి విషయాలు మనకు బాగా అర్థం, నెమ్మదిగా స్పష్టంగా చదవాలి. దేవుని సృష్టికి, యేసుక్రీస్తు వారు సృష్టికి ఆది అయిన, అంటే సృష్టి తర్వాత వచ్చిన వాడని ఈ లేఖనం చెప్తారు. సృష్టించిన తర్వాత ఆయన సృష్టించబడ్డాడు. దేవుని చేత సృష్టించబడిన వాడు యేసుక్రీస్తు వారు. అంతేగాని ఆయన దేవుడు కాడు అని బోధించే బోధకులకు ఈరోజు వారికి సందేశం తెలుసుకోవాలి. యేసుక్రీస్తు వారు దేవుడు అనే అన్వేషణ ఎవరైతే చేస్తున్నారు, యేసు దేవుడని లేఖనాలు తీసి మీకు రుజువు చేయిస్తాను. నేను యేసుక్రీస్తు వారిని చాలా మంది తక్కువ చేసి మాట్లాడుతున్నప్పుడు నేను చెప్పే ఈ ప్రసంగం ఒక శక్తివంతమైనది. యేసుక్రీస్తు వారు ఆయన దేవుడని ఖచ్చితంగా మీరు ఇప్పుడు చెప్పగలుగుతారు. నేను కొన్ని వాక్యాలు తీసి మీకు చూపిస్తాను. ప్రియ దేవుని పిల్లలారా, ముందు మీకున్న డౌట్ నేను క్లియర్ చేస్తాను. కుమారుడు కదా ఆయన, అద్వితీయ కుమారుడు కదా, సొంత కుమారుడు కదా అని లేఖనంలో మనం ఇప్పుడు చదువుకున్నాం కదండి. ఆయన కుమారుడే అన్న డౌట్ మీలో ఉంటుంది. దేవుడు కని ఉన్నాడని లేఖనం చదివామండి. దేవుని కన్న కుమారుడు అండి, దేవుని సొంత కుమారుడు అండి. దాని అర్థం వేరండి. దేవుడు కని ఉన్నాడు అన్న మాటకి అర్థం వేరండి. ఆ అర్థంగా తెలుసుకుంటే కుమారుడు అని మీరు ఊహించరు, దేవుడని మీరు చెప్పగలుగుతారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయములో 16వ వాక్యంలో పౌలు గారు చెప్పుచున్న మాట, మీకు 10,000 మంది తండ్రులు ఉన్నను యేసుక్రీస్తు వారి యొక్క సువార్త ద్వారా నేను మిమ్మను కంటిని అంటే నవమాసాలు మోసాడా? కంటిని అంటే అర్థం చెప్పండి అంటున్నాను నేను. ఆత్మీయంగా అతడు మేలుకున్నాడు, మారాడు, గత జీవితంలోంచి నిజ జీవితంలోనికి వచ్చినాడు, ప్రత్యక్షతలోనికి వచ్చినాడు, అతడు వెలుగులోకి వచ్చాడు, అతడు మునుపున చీకటిలో నుంచి ప్రత్యక్షతలోనికి వెలుగులోనికి వచ్చాడు అని అర్థాలు వస్తాయి.
కంటిని అన్నాడు. నవమాసాల మనిషిగా అన్నాడు పౌలు గారు? కాదు, అతడు సత్యంలోనికి వచ్చేటట్టు చేశాడు. పాపిని అని ఒప్పుకున్న తన జీవితాన్ని కంటిని అని చెప్పవచ్చు. దేవుడు కంటిని అంటే దాని అర్థం ఏంటి? నేను నా కుమారుని కంటిని అని చెప్పినాడు. దానికి ముందు ఇంకొక వాక్యాన్ని చూపిస్తాను. ఆదికాండం 2వ అధ్యాయం 17వ వాక్యం. అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు, నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవు. చచ్చిపోయాడా? వాళ్ళు తిన్నారు, చచ్చిపోయారా? మహిమను పోగొట్టుకున్నారు. చావు శరీరాన్ని, మరణకరమైన శరీరంలోనికి వారు వచ్చేసారు. అది చావడం అంటే. నేను నిన్ను కని ఉన్నాను అంటే దాని అర్థం ఏమిటి అంటే, ఎప్పుడైనా సరే పర్యాయ పదాలను జ్ఞాపకం చేసుకోవాలి. అక్కడ సూటు కాదు అది. ఆయన కన్నాడు అంటే ఎలాగన్నాడు? దేవుడు కుమారుని కన్నంటే ఎలా కన్నాడు? ప్రియ దేవుని పిల్లలారా, కుమారునికి అర్థం ఏమిటి అని వెతకాలి మనం. కుమారుడు అంటే ఏమిటి అని అర్థం తెలుసుకోవాలి. కు అంటే పాపం, మారుడు అంటే తీసివేయువాడు. కుమారుడు అంటే అర్థం ఏంటి? పాపములను తీసివేయువాడు అని అర్థం. ఎందుకు కుమారుడిని నేను కన్నాను అంటే, ప్రతి మనుష్యుడు తనకిష్టమైన మార్గంలోకి వెళ్ళిపోయాడు. పాపముల చేత వారి జీవితాలను పాడు చేసుకున్నారు, చెరుపుకున్నారు. వీరికి ఏం చేయాలి? ఇప్పుడు పాపములు తీసివేసే దేవుడు కావాలి. ఆ మాట వచ్చే అర్థమే కుమారుడు. కుమారుడు అంటే పాపములను తీసివేయవాడు. నేను నా కుమారుని కంటిని అంటే దాని అర్థం ఏమిటి అంటే, మీ పాపములను తీసివేయడానికి పంపాను. అందుకోసమే యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 5వ వాక్యాన్ని మీరు చదివితే, పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయెను. ఎవరు ప్రత్యక్షమయ్యారు? యేసు ప్రభుల వారు. పాపములను తీసివేయడానికి ఆయన ప్రత్యక్షమైనాడు. దేవుడు కంటే వచ్చినవాడు కాదు. కారణం అంటే పాపములను తీసివేయడానికి పంపబడిన వాడు. సొంత కుమారుడండి, అద్వితీయ కుమారుడండి. అవును, ఎవరు కాదన్నారు? అవును. కానీ దానిలో ఉన్న ఆత్మీయ అర్థం ఏమిటి అంటే, పాపములను తీసివేసి ఆయనని కుమారుడు అంటారు. పాపములు తీసివేయుటకు ఆయన ప్రత్యక్షమాయెను. ఆ సొంత కుమారుణ్ణి మనకు ఇయ్యడానికి ఆయన వెనుతీయలేదు. శరీర ఆకృతిలోనికి మనం చేసుకున్న పాపములకు వచ్చిన శిక్షను ఆయన మీద వేయడానికి ఆయన సొంత కుమారుని పంపించినట్టు మనం చదువుకున్నాం. ఇప్పుడు మనం రుజువుల్లోకి వెళదాం. ఆయన దేవుడో కాదు, రుజువులు లేఖనాల్లోకి వెళ్ళి యేసుక్రీస్తు వారు కుమారుడేనండి, మీరు ఎన్ని అర్థాలు చెప్పినా మేము నమ్మమండి, ఆయన దేవుడుగా చూపించండి మేము నమ్ముతాం అనే వారికి నేను కొన్ని వాక్యాలు చూపిస్తాను. కొలస్సీలకు రాసిన పత్రిక, మీ పరిశుద్ధ గ్రంథాలు తెరవండి. 13 నుండి వరుసగా చదవండి.
ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారముల నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాను. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుచున్నది. ఎవరు ఆయన? ఆయన తండ్రి ఎవరి గురించి చెబుతున్నాడు? ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఏలయనగా ఆకాశమందున్నవియు భూమి అందున్నవియు దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందే సృష్టింపబడెను. సర్వమును ఆయన ద్వారా ఆయనను బట్టి సృజింపబడెను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు. ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయి ఉండి మృతుల నుండి లేచుటకు ఆది సంభూతుడాయను. ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలనని ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్యమును అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటిని అన్నిటినీ ఆయనతో తనతో సమాధానపరుచుకునవలని తండ్రి అభిష్టమాయను. యేసుక్రీస్తు ఎవరు? ఆది సంభూతుడు. ఆయన సర్వ సృష్టికర్త, ఉన్నవాడు, అన్ని కాలాలలో ఉన్నవాడు, అన్నిటికీ ముందుగా ఉన్నవాడు. అని లేకుండా ఏది కలుగలేదు. ఇక్కడ యేసుక్రీస్తు వారు అందరికంటే ముందుగా ఉన్నవాడు, ఆది సంభూతుడు. ఆయన ద్వారా సమస్తమును కలిగెను. దైవిక లక్షణాలు ఆయన ఎప్పుడు వాడో ఎప్పుడున్నవాడో ఇక్కడ బోధించబడుతుంది. చాలామంది ఈ వాక్యాలు చదువుకోక, నిదయ్య గారు చదువుకో ఉంటారు, ఎందుకు చదువుకోలేదు? అయితే అవగాహనలో లోపంలో ఉంది. విషయాన్ని అర్థం చేసుకునే దానిలో ఉంది. కొంతమందికి పైన అర్థమవుతుంది, ఆ మాట లోతుల్లోకి వెళ్ళలేరు. కొంతమంది సంగతులను పైన గ్రహిస్తారు, లోపల ఉన్న విషయాలను కొంతమంది గ్రహించలేరు. యేసు ప్రభువుని గురించి ఇంత గొప్పగా రాయబడిన విషయాలు, అదృశ్యుడైన దేవుడని అక్కడే రాయబడి ఉంది. ప్రియులారా, ఆయన ఆది సంభూతుడని రాయబడినది, అన్నిటికి ముందు ఉన్నవాడు అని రాయబడింది. ఆయన లేకుండా ఏది కలుగలేదు అని రాయబడింది. మరి యేసుక్రీస్తు వారి మధ్యలో వచ్చాడండి. ఓ బోధకుడు అంటాడు, ముందు సృష్టి అంట, తర్వాత యేసుక్రీస్తు అని పుట్టించాడంట తండ్రి. అంటే లేఖనాలు అర్థం కాక తికమక్కగా తలుస్తున్నారు. ఒకటి తర్వాత రెండు పెట్టుకోవాలి, మూడు పెట్టుకోకూడదు. వాళ్ళు మూడు పెట్టుకుంటే ఎట్లా గట్ట అనిపిస్తుంది. పేర్చుకోవాలి. దేని తర్వాత ఏది, దేని తర్వాత ఏది, దేని తర్వాత ఏ వాక్యం ఉందో పేర్చుకోవాలి. లేఖనాలను తీసుకువచ్చి పేర్చుకోవాలి. ఏ లేఖనం తర్వాత ఏ లేఖనం మనం తెలుసుకోవాలనేది తెలుసుకోవాలి. సృష్టి ముందంట, తర్వాత యేసు ప్రభాట. ఇప్పుడు నేను చదివిన లేఖనంలో ఆయన ఆది సంభూతుడు ఉందా? ఉన్నవాడన్న మాట ఉంది అక్కడ. అన్ని కాలాల్లో ఉన్నవాడు ఆయన. ఈరోజు ఏదో తండ్రి పంపిస్తే వచ్చాడు, ఆయన వచ్చినవాడు, పంపిస్తే వచ్చినవాడు, అంతేగాని ఆయన దేవుడు గాడు అనే వారికి
నేను చెప్పుచున్నాను, అన్ని కాలాల్లో ఉన్నవాడు, జగత్తుకు పునాది వేయబడక మునిపే ఉన్నవాడు ఆయన. ఇంకా మీకు తృప్తి లేకపోతే, ఈ వాక్యాలు చదివిన తర్వాత కూడా తృప్తి లేకపోతే, ఇంకా కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వాక్యం చూడండి. ఏలయనగా దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. దేవత్వము అంటే దేవుని యొక్క లక్షణాలు, దైవిక లక్షణాలు. ఎలయనగా దైవిక లక్షణాలు సర్వ పరిపూర్ణత ఎవరిలో ఉంది? యేసులో ఉంది. ఆయన దేవుడు. చాలా మంది మిడిమిడి జ్ఞానం కలిగి మన ఊర్లో ఉన్నారు. ఆయన కుమారుడండి, ఆయన పంపిస్తూ వచ్చాడండి. ఈ శనివారపు ఆరాధన యెహోవా సాక్షులు చూశారా? వీళ్ళు బోధించే బోధలు ఇవి. వాళ్ళకి శనివారమే, ఆదివారం పనికిరాదు. కారణం ఏంటంటే ఆయన ఆదివారం చనిపోయి తిరిగి లేచినాడు కదా, అది కాదట. మాకు పాత నిబంధనే కావాలి. పాత నిబంధన కొట్టివేయబడినట్టు బైబిల్ చెప్తుంది. చూపించేదా? కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 3వ అధ్యాయం 14వ వాక్యం. మరియు వారి మనస్సులు కఠినములాయెను గనుక నేటి వరకు పాత నిబంధన చదువుచున్నప్పుడు, పాత నిబంధన కొట్టివేయబడిందా? ఎవరు చెప్పారు మీకు? చెప్పండి. రాజకుమార్ అయ్య గారు చెప్పారు. మరి మనం తీసేద్దామా పాత నిబంధన? అవసరం లేదు, తీయాల్సిన పని లేదు. ఎందుకంటే ఉంచుకోవాలి. ఎందుకంటే అప్పటి సంగతులు ఇప్పటికే అవి దృష్టాంతాలుగా ఉండడానికి అవసరం. అప్పట్లో దేవుడు ఏమేమి చేశాడో ప్రవచనాలు ఎత్తి మాట్లాడుతూ ఉంటాడు. అందుకు అవసరం. మనం అనుసరించాల్సింది, మనం జీవించాల్సి ఉంది కొత్త నిబంధన. దయచేసి ఎవరైనా శనివారం పూట పిలిస్తే పోయిరా నాయన అని చెప్పండి, కాపీ ఇచ్చి పంపించండి. ఆదివారం ఆరాధన నాయన, మన ఆరాధన, మన క్రైస్తవులం. ఎవరు మనము? క్రైస్తవులకు క్రీస్తు దేవుడు, క్రీస్తును ఆరాధించే వారం ఏ వారము? ఆదివారం, శనివారం కాదు. ఈరోజు యేసుక్రీస్తు దేవుడు అని చెప్పడానికి వారికి ధైర్యం చాలట్లేదు. చూపిస్తా చూడండి. ఇంకా యేసు దేవుడు కాడు, అవును మీరే చెప్పాలి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 8వ వాక్యం. అల్ఫాయు ఒమేగాయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడును నేనే అని సర్వాధికారియు దేవుడు నాకు. సర్వాధికారి అయిన దేవుడు ప్రభువు సెలవిస్తున్నాడు. ఏమని సెలవిస్తున్నాడు? అల్ఫాయు ఓమేగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలాలలో, జరుగుతున్న కాలంలో ఉన్నాను, జరిగిపోయిన కాలాల్లో ఉన్నవాడను, జరగబోయే కాలాల్లో కూడా నేను ఉన్నవాడను. ఎవరు నేను? సర్వాధికారి అయిన దేవుడును. అల్ఫాయు ఓమేగయు నేనే. అక్కడే 18వ వాక్యం చదవండి. నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. మరియు మరణం యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి. నేను మొదటి వాడను, మధ్యలో వచ్చిన వాడను కాను. చాలా మంది ఆయనకంటే వచ్చాడండి.
ఆయన కంటే వచ్చాడండి. దేవుడు కన్న కుమారుడండి, దేవుడు సొంత కుమారుడండి. దాని అర్థం తెలియక, దాని భావము తెలియక శనివారం గలటేనుడోయ్ యేసుప్రభు దేవుడు కాదు అని ఏదో గాలి కొట్టుకుపోయిన పొట్టులాగా వెళ్ళిపోతూ ఉంటారు. అది నిలిచి నిదానించి విషయాలను ఆలోచించేయాలి. నేను మొదటి వాడను, కడపట్టి వాడను, మధ్యలో వచ్చిన వాడిని కాదు. నేను తాళపు చెవులు నా చేతిలో ఉన్నాయి. అన్నిటి తాళపు చెవులు నా దగ్గర ఉన్నాయి. సర్వాధికారము, దాని అర్థం అది, సర్వాధికారం నా చేతిలో ఉంది. మీకు ఇంకా వివరంగా చెప్తాను. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 13వ వాక్యం చూడండి. నేనే అల్ఫాయు ఓమెగాయు, మొదటి వాడను కడపటి వాడను, ఆదియు అంతమునై ఉన్నాను. యేసయ్య ఎవరు అనుకుంటున్నారు? నేనే అల్ఫాయు ఓమెగాయు, మొదటి వాడను కడపటి వాడను, ఆదియు నేనే అంతము నేనే. స్వయంభవుడు ఆయన. అంతేగాని ఒకరి చేత సృష్టించబడిన వాడు కాదు ఆయన. ఆయన సృష్టికర్త. ఎన్నో లేఖనాల ఆధారంగా మీకు చూపించాను. ఎన్నో లేఖనాల్లోన దాగి ఉన్న అనేక సత్యాలు మీకు నేను చూపించాను. అయితే ఆయన ఇంకా నిర్ధారణ చేయాలి అంటే ఇంకా కొన్ని వాక్యాలు మనం చూసుకోవాలి. దేవుడు అనే దానికి కామ క్రోధ మద మత్సరము లేనివాడే దేవుడు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 22వ వాక్యాన్ని మీరు చదివినప్పుడు, ఆయన పాపము చేయలేదు, ఆయన పాపము చేయలేదు. పాపము చేయని వాణ్ణి దేవుడు అంటారు. తర్వాత యోహాను సువార్త 8వ అధ్యాయం 46వ వాక్యంలో, నా యందు పాపము ఉంది అని ఎవడు స్థాపించగలడు? ప్రపంచానికి సవాలు విసిరాడండి ప్రభువారు. నా యందు పాపం ఉందని ఎవడు చూపగలడు? రండి. ఎవరి వల్ల కాల ఈ రోజుకి కూడా అభూత కల్పన కథలు మాత్రం ఉన్నాయి. అవి ఆధారం లేనట్టున్నాయి ఆ పుస్తకాలు. అనవసరం అలాంటి పుస్తకాలు చదవకూడదు. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 26వ వాక్యంలో ప్రభువు ఎవరో తెలుసా? పవిత్రుడును, నిర్దోషియు, నిష్కల్మషుడును, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు, ఆకాశ మండలము కంటే మికిలి హెచ్చైన వాడు, ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు, క్రీస్తునందు నా ప్రియ దేవుని పిల్లల, పాపులలో చేరక ప్రత్యేకముగా నివసించిన వాడు. ఆయన పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు. ఎక్కడా ఆయనలో పాపము లేదు. కానీ మన అతిక్రమ క్రియలను బట్టి, మనం చేసిన దోషములను బట్టి, శరీర ఆకారములో నివసించున్న ఈ మనుషుల కోసం ఆయన రక్త మాంసములలో పాలువాడాయి. శాపగ్రస్తునిగా శిలువలో వేలాడుచు, తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరు ఎరుగరు,
ఈయనకి మించిన దేవుడు ఎవరున్నారా ప్రపంచంలో? ఈయనలా ప్రేమించేవారు ఎవరైనా ఉన్నారా? మన కోసం వెతుక్కుంటూ మానవుడిగా వచ్చి దాసుడిగా తగ్గించుకొని రిక్తుడిగా సిలువలో వేలాడుచు క్షమించే ప్రేమామయుడు, ఇటువంటి ప్రేమామయుడు ఎవరైనా ఉన్నారా? దేవుడు కాడని తొడలు కొట్టుకోవడం, మీసాలు మెలయడం, యేసు ప్రభువుని దేవుడు కాడట ఏదో గెలిచేసినట్టు, యేసు ప్రభు మీద క్రైస్తవుల మీద గెలిచేసినట్టు, ఏదో సాధించేసినట్టు ఆయన దేవుడు కాడండి. మైక్లో బోధలు వినబడుతున్నాయి, అనేక రికార్డింగ్లు మనకు వినబడుతున్నాయి. ఇంత చరిత్ర మీకు నేను చెప్తూ వచ్చాను. కుమారుడు అంటే అర్థం ఏంటో తెలుసుకుంటే చాలు. ఆ కుమారుని యొక్క అర్థంలో ఉన్న పరమార్థాన్ని గ్రహిస్తే చాలు, బయటికి వస్తావు, సత్యములోనికి వస్తావు. అయితే తండ్రి అయిన దేవుని గురించి తెలుసుకున్నాం, కుమారుడైన యేసుక్రీస్తు వారి గురించి తెలుసుకున్నాం. పరిశుద్ధాత్మ దేవుని గురించి ఒక 2 వాక్యాలు మనం చదువుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు ఎలా వచ్చాడు, ఆయన పుట్టుక ఎలా ఉంటుందో ఆ దేవుని గురించి కూడా మనం తెలుసుకోవాలి. ఒక దేవునిలో ముగ్గురు పనిచేస్తున్న విషయాలు, ఒక దేవునిలో తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, మీరు పనిచేస్తున్న తీరుతెన్నులు అనేక మందికి అర్థం కావట్లే. చూడండి ప్రియులారా, యోహాను సువార్త 16వ అధ్యాయం 7 నుండి కాస్త మెల్లగా చదవండి. అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను. ఏంటి ఆ సత్యము అంటే, నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళకపోతే ఆదరణకర్త మీ యొద్దకు రాడు. నేను వెళ్ళిన ఎడల ఆయనను ఎంత గౌరవంగా మాట్లాడుచున్నాడు చూడండి ప్రభువు. ఆదరణకర్త ఎవరో తెలుసా? పరిశుద్ధాత్మ వ్యక్తిగా అక్కడ సంబోధించబడుతుంది. పరిశుద్ధాత్మ శక్తి వేరు, పరిశుద్ధాత్ముడు వ్యక్తి. ఆయన వచ్చి నేను వెళ్ళిపోయిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు, ఆదరణకర్త అయిన దేవుడు, ఆయన వచ్చి మనం చేసుకున్న పాపాల గురించి, నీతిని గురించి, తీర్పును గూర్చి లోకములో ఉన్న అనేకులను ఒప్పింపజేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరో తెలుసా? యేసుక్రీస్తు వారు వెళ్ళి యేసుక్రీస్తు వారి చేత పంపబడిన వాడు. నేను వెళ్ళకపోతే మీకు ప్రయోజనం ఏమి ఉండదు, నేను వెళితేనే మీకు ప్రయోజనం. కారణం పరిశుద్ధాత్మ దేవుడు నేను పంపిస్తాను. ఆయన మిమ్మల్ని సత్యము నుండి సర్వ సత్యములోనికి నడిపిస్తాడు. పరిశుద్ధాత్మలో చేసే పనులు ఏంటంటే, ఒక వ్యక్తి యొక్క పాపాన్ని ఒప్పింపజేస్తాడు ఆయన. నువ్వు పాపాలు ఒప్పుకోవట్లేదంటే నీలో ఆత్మదేవుడు లేడు అని అర్థం. మనలో ఉన్నవాడు లోకములో ఉన్నవానికంటే గొప్పవాడు. కారణం, నిన్ను మార్చే శక్తి, సత్తా ఆయన దగ్గర ఉంది. పరిశుద్ధాత్మ దేవునికి నిన్ను మార్చే శక్తి ఉంది. నీవు నేను చేసిన పాపములను ఎవరు ఒప్పింపజేస్తారు? పరిశుద్ధాత్మ దేవుడు. ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఎలా ప్రార్థించాలో, ఎలా ఆరాధించాలో నేర్పిస్తాడు. తండ్రిని ఆరాధించువారు ఆత్మతో ఎలా ఆరాధించాలో ఈ ఆత్మ దేవుడు నేర్పిస్తాడు. పరిశుద్ధాత్ముడు ఎలా ప్రార్థించాలో నేర్పిస్తాడు.
రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వాక్యంలో మనం చదివితే ఉంటుంది. ప్రియులారా, అటువలి ఆత్మయు మన బలహీనతలను చూచి సహాయము చేయుచున్నాడు. ఎలాగనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థించాలో మనకు తెలియదు, కానీ ఊచరిబ శక్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షంగా విజ్ఞాపనము చేయించున్నాడు. శనివారం ఎందుకు రావట్లేదంటే కారణం అదే, పరిశుద్ధాత్మ లేకపోతే అంతే సంగతులు. మనకు ఫంక్షన్ల జ్ఞాపకం వస్తాయి, పని పోతే పనికి వెళ్తే డబ్బులు వస్తాయి, ఆ డబ్బులు జ్ఞాపకం వస్తాయి. అరే పరిశుద్ధాత్మ దేవుడు ఎవరిలో ఉంటే పని వద్దు, ఫంక్షన్లు వద్దు, శనివారం వెళ్ళి దేవుని ఆలయంలోకి వెళ్ళి ప్రార్థించుకోవాలి, ఆ దేవుని స్తుతించుకోవాలి. అదన్నమాట పరిశుద్ధాత్మ దేవుడు చేసే పనులు అవి. మీరు రావట్లేదంటే మీరు కాదు నువ్వు రాకపోవడం కారణం ఏంటంటే నీ దగ్గర పరిశుద్ధాత్మ లేడు, అది కారణం. ఇళ్ళల్లో టైంపాస్ చేస్తున్నారు, బాగా తిని చక్కగా నిద్రపోయి చక్కగా లేచి బాగుంది, తిని లేచిన తర్వాత బాగుంది, శాంతంగా ఉంది, భలే ఉంది, బాగుంది. ఇంతకీ సంగతి ఏంటంటే పరిశుద్ధాత్మని పోగొట్టుకున్నావు నీవు. పరిశుద్ధాత్మ లేని వాళ్ళు తిండి మీద నిద్ర మీద ధ్యాస ఉంటుంది, ఇంక వేరే ధ్యాస ఉండదు. డబ్బుల మీద లోక సంబంధమైన వాటి మీద ఉంటుంది. పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఎవరైతే కలిగి ఉంటారో పాపములను ఒప్పించిన తర్వాత వారు ప్రార్థన ఎలా చేయాలో, ఆరాధన ఎలా చేయాలో పరిశుద్ధాత్మ స్వాధీనంలోకి వెళ్ళిపోతారు. ఇంకొక విషయం చెప్తాను, మీరు గొడవలాడుతున్నారు, బజారుకి ఎక్కుతున్నారు అంటే కారణం ఏంటంటే, దాని అర్థం ఏంటంటే రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వాక్యాన్ని మీరు చదివితే, ఎందుకు అనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచనీయదు, మనకు అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరింపబడి ఉన్నది. పరిశుద్ధాత్మ దేవుని కలిగిన వారు ప్రేమతో నింపబడి ఉంటారు. వారు బూతులు కానీ ఇతరులను దూషించడం కానీ చేయరు. ప్రేమ సమస్త దోషములను కప్పును, పగ కలహమును రేపును. పగ తీర్చుట నా పని, అది మీ పని కాదు అని దేవుడు చెప్పాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఎందుకు అనుగ్రహించబడ్డాడు అంటే, నేను ఏ రీతిగా ప్రేమించి మిమ్మల్ని క్షమించినాను ఆ రీతిగా మీరు ప్రేమ కలిగి ఇతరులను క్షమించండి. ఇది పరిశుద్ధాత్మ దేవుని పని. ఇతరులను క్షమించట్లేదు, 24 గంటలు కోళ్ళ మీదనో లేకపోతే ఆ వెళ్ళే మనిషి మీదనో వాళ్ళకి తగలేటట్టుగా నువ్వు పెద్ద మేధావిలాగా. ఇంతకీ కారణం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు నీలో లేడు గనక పగ సాధిస్తావు. పగ సాధించే వారంతా కూడా దయ్యాలు బాగా ముమ్మరంగా పనిచేస్తున్నాయి. ఈరోజు ఒకసారి ఆలోచన చేయండి. తండ్రి కాలం అయిన తర్వాత యేసుక్రీస్తు వారి కాలం వచ్చి రక్షణ కార్యం అయిపోయిన తర్వాత ఇప్పుడు మనము పరిశుద్ధాత్మ దేవుని కాలంలో ఉన్నాం. మనం పరిశుద్ధాత్మ దేవుడు ఎలా నడిపిస్తే అలాగూ నడుచుకోవాలి. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 14వ వాక్యం చదవండి. దేవుని ఆత్మ చేత ఎందరు నడిపించబడతారో వారందరూ దేని చేత నడిపించబడాలి? ఆ అక్క చెప్పింది, ఆ అన్నయ్య చెప్పాడు, మా అమ్మ చెప్పింది, మా నాన్న చెప్పాడు,
ఎలా బతకాలో మా పెద్దోళ్ళు చెప్పారు. అది కాదు, పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ఎందరూ నడిపించబడతారో వారు దేవుని కుమారులను పడతారు. ఎవరి చేత నడిపించబడాలి? మనం దేవుని పరిశుద్ధాత్మ దేవుని ద్వారా నడిపించబడాలి. సంఘము, ఈ సంఘము ఎవరి హ్యాండ్ ఓవర్లో ఉంది తెలుసా? చూడండి, బైబిల్లో చూడండి. అపోస్తుల కార్యముల గ్రంథం 20వ అధ్యాయం 28వ వాక్యం చదవండి. రక్తం ఇచ్చింది ఎవరు? దేవుడు. రక్తం ఇచ్చింది ఎవరు? రక్తం కార్చింది ఎవరు? అమ్మో, చెప్పింది అక్కడ దాగు. రక్తం కార్చింది ఎవరు? యేసుక్రీస్తు వారు. రక్తం కార్చింది ఎవరు? యేసు ప్రభువు వారు. ఆయన ఇక్కడ ఏమనాలి? నువ్వు అన్నట్టు అనాలి, కుమారుడు అయిన యేసుక్రీస్తు రక్తము కార్చెను అని ఉండాలి. ఆడేముంది అక్కడ? దేవుడు స్వరక్తం ఇచ్చి, సంఘం ఎవరిది? అరే, క్రీస్తు రక్తం ద్వారా సంపాదించాడు. సంఘం ఆయనది. సంఘం ఎవరిది? 7th వాళ్ళకి చెప్పండి వెళ్ళి. సంఘం ఎవరిది? సంఘం ఎవరిది చెప్పండి. క్రీస్తుది. తర్వాత దాన్ని కంటిన్యూ చేయండి. ఇప్పుడు చూడండి, సంఘాన్ని ఆయన ఏం చేశాడు? సంపాదించినాడు. ఎవరికి అప్పగించాడు? పరిశుద్ధాత్మ దేవునికి అప్పగించాడు. చూడండి ఎంత క్లియర్గా ఉందో, చాలా క్లియర్గా ఉంది. కష్టపడాల్సిన పనే లేదు. ఏ సంఘము పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడతాదో, ఏ విశ్వాసి పరిశుద్ధాత్మ చేత నడిపించబడతారో వారే దేవుని రాజ్యానికి వెళ్తారు. 10 జినుకులు పెడితే చాలు, నిన్న పడ్డాయి. అది బ్యాంకులో డబ్బులు ఇస్తున్నారు, నీకు లోన్ ఇస్తున్నారంటే చాలు, గొడుగు కూడా పట్టుకోరు, తడుచుకుంటూ వెళ్ళిపోతారు. డబ్బులు వస్తున్నాయంటే చాలు, చెప్పాల్సిన పని లేదు, ముందుగానే గంట ముందు ఆడుంటారు. అవునా? 5 దోశలు తినాలి టిఫిన్కి. ఎప్పుడు ఉంటారు? ముందే ఉంటారు. వెళ్ళి తిండికి ముందు ఉండాలి, పనికి వెనక ఉండాలి. ఎవరి సామెత ఇది? తిండిపోతుల సామెత. అరే, ఈరోజు శనివారమే ఉపవాసకుడికి జరుగుద్ది. అయ్యగారు వర్షం, ఏం వర్షం అయ్యగారు, అసలు చీరాలంతా మునిగిపోతే. చీరాల మునిగింది, నీకేమైంది? ఎలా ఉంటారు కానీ రారు. కారణం ఏంటంటే వర్షం. నాని మొక్క మొలుసుద్దా? నువ్వు నానిపోయేసి నీ మీద ఒక మొక్క మొలుసుద్దా? అంత పని చేస్తారు మీరు. రఘు గప్పుకొని హాయిగా ఉంది, వర్షం రావాలి. ఏమండో కేజీ చికెన్ పట్టుకోరా. ఈ చల్లదానానికి, ఈ చికెన్కి అసలు ఈరోజు బ్రహ్మాండంగా ఉంటుంది. ఇది మన వరుస. పరిశుద్ధాత్మ దేవుడు సంఘాన్ని కాయిస్తున్నాడు. ఆయన ప్రతి సంఘము పరిశుద్ధాత్మ చేతికి వెళ్ళిపోవాలి. పరిశుద్ధాత్మ స్వాధీనంలోకి ప్రతి సేవకుడు, ప్రతి విశ్వాసి వెళ్ళిపోవాలి. యేసుక్రీస్తు వారు స్వరక్తి సంపాదించిన సంఘాన్ని యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మ దేవునికి అప్పగించినాడు. తండ్రి అయిన దేవుడు మన రక్షణ కార్యం కోసము కుమారుని అప్పగించినాడు. కుమారుడు తన కార్యాన్ని పూర్తి చేసుకొని పరిశుద్ధాత్మ దేవునికి సంఘాన్ని అప్పగించినాడు. ఈ 3 కార్యాలు చేస్తేనే దేవుడయ్యాడు. ఎంత చక్కగా వివరణ ఉందండి బైబిల్. అర్థం కావట్లేదా? ఈరోజు పరిశుద్ధాత్మ దేవుని స్వాధీనంలో ఉన్నావా లేదా? ఈ అంచె దినాలలో
దేవుని ఆత్మ నడిపి ఉండాలి. పాట పాడిన, ప్రార్థించిన, ప్రసంగించిన, ఆత్మ ద్వారా బోధించబడాలి, ఆత్మ ద్వారా పాడాలి, ఆత్మ ద్వారా ప్రార్థించాలి. పరిశుద్ధాత్మ అనుభవం చాలా అవసరం. నేర్చుకున్న బోధన ఊహనే చెప్పొచ్చు. మనము మనుషులకి కనబడటానికి ఒక పాట పాడేటప్పుడు మనకు అర్థమైపోతుంది ఆత్మతో పాడుతున్నాడా, ఎలా అనుసరించి పాడుతున్నాడా అర్థమైపోతుంది. ఆత్మ స్వాధీనంలోకి వెళ్ళిపోవాలి, పరిశుద్ధాత్మ స్వాధీనంలోకి వెళ్ళిపోవాలి. ప్రతి సంఘానికి ఆయన కాచే అధికారం పొంది ఉన్నారు. పరిశుద్ధాత్మ, పరిశుద్ధాత్మ దేవునికి రక్షకుడు అప్పగించాడు కదా, అందుకోసమే నేను వస్తున్నాను. తండ్రి పంపిస్తే వచ్చానన్నాడు కదా. రెండో వారు అక్కడ అలా కాదు, నేను వస్తున్నా అన్నాడు. ఒక మాట ఏముందంటే, నేను యోహాను సువార్త 13వ అధ్యాయంలో నాకంటే తండ్రి గొప్పవాడుగా మనం అక్కడ చూస్తాం. తర్వాత మత్తయి సువార్త 24వ అధ్యాయంలోకి వచ్చి 36వ వాక్యం చదువుతాం. అయితే ఆ దినమును గురించి, ఆ గడియను గురించి తండ్రి మాత్రమే ఎరుగును గాని ఏ మనుషుడైనను, పరలోకమందలి దూతలైనను, కుమారుడైనను ఎరుగను. వచ్చేదెవరండి? తండ్రి, కుమారుడు. కుమారుడు వస్తున్నాడు. వచ్చే ఆయన కుమారునికి నాకు తెలియదు అంటున్నాడు. తండ్రిగా మాత్రమే తెలుసు. ఏ మనుషునికైనను, పరలోకంలో ఉన్న దేవదూతలైన వాళ్ళకి తెలియదు, నాకు కూడా తెలియదు. వచ్చేదెవరు? యేసు ప్రభువే. యేసు ప్రభువు వస్తున్న ఆయనకే తెలియదట. ఏంటి కారణం ఏమిటి? కారణం ఏమిటి అంటే, అది పెద్ద మర్మమేం కాదు. అది పెద్ద మర్మమేం కాదు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో 3వ వాక్యంలో ఉంది, ఇదిగో నేను త్వరగా వస్తున్నాను. ఎలా వస్తున్నాను తెలుసా? దొంగ వలె వస్తున్నాను. ఇదిగో నేను దొంగ వలె వస్తున్నాను. అక్కడ దొంగ తనకే తెలియదు వచ్చేది. కానీ దొంగకున్న లక్షణం ఏంటంటే ఆట మరిపించడం, అలికిడిని వింటాడు, తర్వాత వాతావరణం చూస్తాడు. అమావాస్య అనుకుంటాడు, చీకటి ఎప్పుడో అనుకుంటాడు. ఎప్పుడో తనకి తెలియదు. ఇదిగో నేను దొంగ వల్లే వచ్చుచున్నాను. దొంగకి తెలియదు ఇప్పుడు వస్తాడు, ఇప్పుడు దొంగతనం చేస్తాడు, ఇప్పుడు పట్టుకు వెళ్తాడు కూడా. అందుకోసమే వచ్చేది, ఇదిగో నేను త్వరగా వస్తున్నాను, దొంగ వల్లే వస్తున్నాను కనుక ఎవరికి తెలియదు. కానీ వచ్చేటప్పుడు తండ్రికి చెప్పి వస్తాడు. ఈరోజు క్రీస్తునందు నా ప్రియమైన దేవుని పిల్లలు, కలిపి చెరిపే బోధనలు ఎక్కువైపోయినాయి. బైబిల్ సరిగా చదవక, అవగాహన చేసుకొనక, మిడిమిడి జ్ఞానం కలిగి, ఇప్పుడు నేనేదో అనాలనుకోండి, ఆయన మంచిది కాదండి, అలా అంటలు పట్టుకొని చక్కగా చక్కలు పెట్టి వెళ్ళిపోతాను. నేను చెప్పిన వాక్యం మీకు సరిగా అర్థమైందో లేదో కానీ, దేవా ఈరోజు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మల గురించి మేము నేర్చుకున్నాం. మాలో ఉన్న అపోహలు తొలగిపోయాయి. మాలో ఉన్న కొన్ని ప్రశ్నలకు విరుగుడు కలిగింది. ఉన్నారా అని చెప్పేవాడు. యేసు క్రీస్తుని దేవునిగా ఇతరులకు
ఎలా చెప్పగలుగుతున్నారు? చాలా మంది ఎంచ తినాలేమో యెహోవా సాక్షులు అనేవాళ్ళు బయలుదేరేసారు. యెహోవా సాక్షులు వాళ్ళు దొంగ బోధకులు. వాళ్ళు యేసు క్రీస్తు అని చిన్నతనం చేసి మాట్లాడతారు. వాళ్ళకి మందిరం అన్నా చాలా ఇబ్బందిగా ఉంటుంది, పాస్టర్ గారన్నా చాలా ఇబ్బందిగా ఉంటుంది. వాళ్ళకి ఏంటంటే దర్శనం బాగా పని లేదు. వాళ్ళ పని అంటే వాళ్ళు ప్రతి ఒక్కరు బోధకులే. వాళ్ళు ఒక్కొక్కరు లేచేసి ప్రసంగం చేస్తూ ఉంటారు. వాళ్ళు చేసే ప్రసంగాలు ఎలా ఉంటాయంటే యేసుక్రీస్తు దేవుడు కాడు. వాళ్ళకి అది మెయిన్ రాసనం. యేసుక్రీస్తు దేవుడు కాడు, ఆయన కుమారుడు. ఈరోజు మీరు విన్న ఈ వర్తమానాన్ని అలాంటి వాళ్ళకి షేర్ చేయండి. ఎవరైతే యెహోవా సాక్షులు అనే వాళ్ళు ఉన్నారు, సేవకులు వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి పంపించండి ఈ యొక్క వీడియోని. అప్పటికైనా మార్పు పొందుతారు. అన్ని కాలములో ఉన్నవాడు ప్రభు, ఆది సంబుధుడు నా ప్రభు, ఆయన పవిత్రుడు, నిర్దోషిష్ఠుడు, పాపులలో చేరక ప్రత్యేకమైన ఉన్నవాడు. ఆయన పాపము చేయలేదు, నా యందు పాపముందని ఎవడు స్థాపించగలడు? సవాలు విసరి దైవిక లక్షణాలను తెలియజేసినావా? ఆయన ద్వారా మన రక్షణ పొందుకొని ఆయన దేవుడా అన్న స్థితికి వచ్చేసారు. అన్ని పాలు తాగి రొమ్మును గుద్దినట్టు ఆయన రక్తంలో కడగబడి, పాపాలు కడగబడి ఆయనతో రక్షణ పొందుకొని యేసు దేవుడు కాదండి. రక్షణకేమో ఆయన అవసరమా? ఆయన ఆరాధ్యుడు కాడా? ఎన్ని వచనాలు చూపించాను. ఇంకొక వచనం చూపించి నేను ప్రార్థన చేస్తాను. రోమీ రాసిన పత్రిక 9వ అధ్యాయం 5వ వాక్యం. ఇతరులు వీరివారు, ఇశ్రాయేలీయులు వీరివారు, శరీరమును బట్టి ఇశ్రాయేలీయులో పుట్టాడు ఆయన, యూదులకు పుట్టాడు, ఆ వంశంలో పుట్టాడు. ఈయన సర్వాధికారి అయిన ఎవరి గురించి రాయబడ్డాయి? యేసుక్రీస్తు వారి గురించి. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరం అంటే వర్తమాన భవిష్యత్ కాలాలలో ఎవరైతే మనిషిగా ఉంటున్నారో వారందరూ స్తోత్రాలు చెల్లించడానికి ఆయన అర్హుడు, నిరంతరము స్తోత్రార్హుడు, యుగ యుగములకు దేవుడు. ఇంకో వాక్యం చూపిస్తాను. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 12వ వాక్యం చూడండి. వారంటే పై వచనంలో ఉంటుంది. కోట్లాది దేవదూతలు. ఆ దేవదూతలు అంటున్నారు, వధింపబడిన గొర్రె పిల్ల. ఆ గొర్రె పిల్ల గురించి శక్తి, ఐశ్వర్యము, జ్ఞానము, బలము, ఘనతయు, మహిమయు, స్తోత్రములు పొంద నర్హుడు. గొప్ప స్వరం ఆరాధిస్తున్నారు. బాధింపబడిన గొర్రె పిల్ల యోహాను, ఇదిగో లోక పాపములను మోసుకొనుకు వచ్చిన దేవుని గొర్రె పిల్లని పరిచయం చేశాడు ఇశ్రాయేలీయులకు. ఆ గొర్రె పిల్ల ఇక్కడ వధించబడినట్టుంది. దేనికోసం వధించబడింది గొర్రె పిల్ల? మన పాపముల కొరకు వధించబడిన ఆ గొర్రె పిల్ల స్తోత్రములకు అర్హుడు, మహిమలకు అర్హుడు, పొందనర్హుడు. యేసుక్రీస్తు తక్కువ చేసి మాట్లాడు. అవునండి, మన గ్రామం లేరా యేసుక్రీస్తు దేవుడు కాడని బోధించే బోధకులు? ఆయన మనలో పడిన వాళ్ళు చాలా మంది విశ్వాసులు అక్కడక్కడ కూడా వెళ్ళిపోతున్నారు. మొన్నటిదాకా ఆ సంఘాల్లో భక్తి చేసిన వాళ్ళు. కారణం ఏంటంటే మా ఇంటి పెట్టండి, ఇంటి పెట్టండి ఆ మాత్రం బోధించదు.
అంటే సాక్ష్యం అవసరం లేదు. ఇంటికాడు సంఘం కట్టాడని చెప్పి వెళ్ళిపోవడమే. ఈరోజు క్రీస్తునందు నా ప్రియ దేవుని పిల్లలారా, ఆ వధింపబడిన గొర్రె పిల్ల స్తోత్రాలకు, గొర్రె పిల్ల అని ఉంది అక్కడ, ఇక్కడ దాని కింద అర్హుడు అని ఉంది. ఆ గొర్రె పిల్ల ఎవరో తెలుసా? యేసుదేవుడు. ఈరోజు చాలా ఆత్మీయ విషయాలు మనం నేర్చుకున్నాం. ఆత్మీయ లోతుల్లోకి వెళ్ళి ఆత్మీయ విషయాలు, మన దేవుని గురించి మనం చక్కగా తెలుసుకోవాలి. మన దేవుని గురించి మనకు అర్థం కాకపోతే ఇతరులకు మనం చెప్పాలి. క్రైస్తవులకే క్రీస్తు గురించి తెలియకపోతే నేతి మీద పెరుగు తోట కొనసాగిత అవుతుంది, పాలకూర సామెత అవుతుంది. ఇంకేమన్నా నామకార్థ క్రైస్తవులు కానీ క్రీస్తు లేకుండా బతుకుతున్నారండి. క్రీస్తు గురించి తెలుసు. అమ్మ అమ్మ అంటే అమ్మని గురించి నీకేం తెలుసు? నాన్న అంటే నాన్న గురించి నీకేం తెలుసు? నాన్న గురించి తెలుసుకోవాలి, అమ్మ గురించి తెలుసుకోవాలి. వారి ప్రేమ చేత నువ్వు ఎంత వాడమయ్యావు. నీ తల్లి గురించి నువ్వు చెప్పుకోలేవు, నీ తండ్రి గురించి నువ్వు చెప్పుకోలేవంటే నువ్వు నమ్మక ద్రోహివి. యేసు ప్రభువుని గురించి దేవుడు అని ఆయన రక్తంలో రక్షణ పొందుకొని ఆయన దేవుడుగా చెప్పట్లేదంటే నేనేమనాలి? నమ్మక ద్రోహి నువ్వు. ఆయన రక్తంలో వచ్చి ఆయన ఆత్మను పొందుకొని ఆయన దేవుడు కాడంటున్నావు. ఎంత ధైర్యం నీకు! ఈరోజు దేవుని సత్యాలు రాబో దినాలు ఇంకా ఎక్కువగా వింటారు. ప్రభువుని గురించిన అనేక ఆత్మీయ విషయాలు అడగండి పిల్లలు, అడిగి తెలుసుకోండి. మంచి దేవా, ఇన్నాళ్ళు మేము సరిగా దీని గురించి మేము అర్థం చేసుకోలేకపోయాము. నీ ఔన్నత్యాన్ని గురించి, నీ కూడా సౌశీల్యముల గురించి మేము విన్నాం, నీ స్థితిగతుల గురించి విన్నాం. ఎన్నో ఆత్మీయ సత్యాలు ఈ రోజు మేము విన్నాం. దేవానికి స్తోత్రాలయ్యా. స్తోత్రాలకు అరువుడు నీవేనాయనా. యుగ యుగములకు నాయనా నువ్వు ఉన్నవాడు నాయన. అల్పాయు ఆది అంతమై ఉన్న దేవుడు, మొదటివాడు కడపటివాడు. సంఘాన్ని దేవుడు స్తోత్రాలు అని నిజదేవుని దగ్గరికి వచ్చి నిజదేవునికి మనము కృతజ్ఞత స్తోత్రాలు చెల్లించాలి కదా. మనం వచ్చాం అదే సత్యాన్ని ఎరిగి, ఆ ఎరిగిన అనుభవంతో కృతజ్ఞత స్తోత్రాలు చెల్లించినప్పుడు మళ్ళా నిన్న నీళ్ళు వస్తాయి. కారణం ఏంటంటే దేనికి పనికిరని మన జీవితం. ఒకప్పుడు మనం దూరంగా జీవించాం దేవునికి. ఈరోజు దేవుని సన్నిధికి వచ్చాము అంటే మన గొప్పతనం ఏమీ లేదు. ఆయన మనం పీల్చుకున్నాం, ఆయన పాద సన్నిధిలో కూర్చుండబెట్టాడు. కూర్చున్న మనం ఆయన ప్రేమ జ్ఞాపకం రావాలి, ఆయన వాత్సల్యత జ్ఞాపకం రావాలి, ఆయన కనికరము. తప్పిపోయిన కుమారుడు తండ్రి చేత ఏ విధంగా రెండంతల ప్రేమను పొందుకున్నాడు, ఆ ప్రేమ జ్ఞాపకం రావాలి. ఏ స్థితిలో ఉన్నానంటే దేవా నీవే కారణం. నేను మార్పులోనికి రాకపోయి ఉంటే, నీ స్వార్థను వినకపోయి ఉంటే ఏమై ఉండేవాడు. ఈరోజు నాయన నీ స్వార్థ ద్వారా, నీ అమూల్యమైన రక్తం ద్వారా నన్ను నీ బిడ్డగా చేర్చుకున్నావు, స్వీకరించుకున్నావు. నీకు స్తోత్రాలయ్యా అని ఆయనకు ఒక్కసారి కృతజ్ఞత స్తుతి ఆరాధన చేయండి పిల్లరా.